విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని 3 నెలల కిందట నీట్ పరీక్ష లీక్ అవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, వరుస పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న తీరును నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు హోరెత్తాయి. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆధ్వర్యంలో బుధవారం కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, యువజన సంఘాల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 12 సంవత్సరాల్లో ఇప్పటికీ 12 సార్లు పేపర్ లీకేజ్, మరి దేశ విద్యార్థుల భవిష్యత్తుని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ భవిష్యత్తు ఆటలాడుకుంటా ఉన్నది. మరి మొన్నటికి మొన్న 3 మాసాల కింద నీట్ పరీక్ష లీకేజ్ అయి దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీద పడడం, మరి దాదాపు చాలా మంది 10ల సంఖ్యల విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం, మరి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక పక్క కాత్రోచి పార్టీ యువత, మరి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ దేశ యువత, కోట్లాది మంది యువత, మరి దేశ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి వారు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి నిన్నటికి నిన్న మొన్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకొని మరి 20వ తారీఖు నాడు పార్లమెంటు నడుస్తా ఉంటే మేము ఏదైతే అడుగుతా ఉన్నామో మా డిమాండ్ నెరవేర్చాలి, చనిపోయినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి మరి వారు డిమాండ్ చేస్తా ఉంటే మరి రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, యావత్ కాంగ్రెస్ పార్టీ, మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు మరి వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళు ఏదైతే కోరుతా ఉన్నారో దాన్ని నెరవేర్చాలని చెప్పి మరి డిమాండ్ చేస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోవడం, నరేంద్ర మోడీ గారు ఒక మాట కూడా మాట్లాడకపోవడం, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, మరి ఏదైతే కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు రాజీనామా కోరకపోవడం, కనీసం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, మరి రాహుల్ గాంధీ గారు ఈ దేశ చరిత్రలో దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు మరి ఏ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్లి ప్రధానమంత్రి ఇంటి ముంగట ధర్నా చేసేటువంటి దాఖలాలు లేవు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, బీజేపీ వైఖరి. మరి వాళ్ళ ఇంతమంది విద్యార్థులు, యువకులు ప్రాణాలు పోయినా కూడా మరి కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. నరేంద్ర మోడీ గారికి చీమ కూర్చోట్లేదు. ఇవాళ విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు మేనిఫెస్టో పెట్టి 2014 గద్దెనెక్కి ఇవాళ 12 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే 24 కోట్ల ఉద్యోగాలు ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఇవ్వాలి. కానీ ఇక్కడ కూడా 24 కోట్ల ఉద్యోగాలు దేవుడేరు. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి, ఉన్న ఉద్యోగాలు పోయినాయి, యువతంతా రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇవాళ నిరుద్యోగ